ప్రెసిడెంట్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్కు ముఖం మీదనే చెప్పేస్తున్నారు. అమెరికాను లేకపోతే మీ బతికే కష్టం, మీ మనుగడే కష్టం అనేది ఇజ్రాయెల్కు స్పష్టం చేస్తున్నారు. ఏకంగా ఈ మధ్య జేడీ వ్యాన్స్ అయితే ప్రపంచంలో ఇజ్రాయిల్ను సమర్థించే ఏకైక ప్రభుత్వాధినేత డొనాల్డ్ ట్రంప్ మాత్రమే అని పేర్కొన్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఇస్ ద ఓన్లీ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్? ట్రంప్, వ్యాన్స్లు ఇజ్రాయిల్ పైన చేసిన వ్యాఖ్యలు ఏదో ప్రత్యర్థులు, శత్రువులు చేసేటువంటి విమర్శలు కావు. ఇజ్రాయిల్కు అత్యంత మిత్రదేశమైన అమెరికా ఇవాళ అమెరికన్ మిలిటరీ ప్యాట్రనేజ్తో బతుకుతున్న ఇజ్రాయిల్ పైన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఇట్ ఓన్లీ రివీల్స్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయిల్ టుడే. అంటే ఆధునిక ఇజ్రాయిల్ ప్రపంచంలో ఎంత ఏకాకిగా మారిపోయింది అని. బహుశా జేడీ వ్యాన్స్ అంచనాలో ఒక తప్పు ఉంది. ట్రంప్తో పాటు నరేంద్ర మోడీ కూడా ఇజ్రాయిల్కు గట్టి సమర్థకుడు. అయితే సమస్య ఏంటంటే నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి కనుక ఇండియాస్ ఫారిన్ పాలసీ అన్క్వశ్చన్డ్ లాయాలిటీ టు ఇజ్రాయిల్ను అంగీకరించదు. మన ఇండియన్ ఇంట్రెస్ట్ వేరు, మనకుండే ఫారిన్ పాలసీ, డిప్లొమసీ, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు అన్ని సందర్భాల్లో ఇజ్రాయిల్తో కన్వర్జ్ కాదు. బీజేపీ ఐడియాలజికల్ ఇంట్రెస్ట్ ఇజ్రాయిల్తో కన్వర్జెన్స్ ఉంది, కానీ ఇండియన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కన్వర్జెన్స్ కావు. అందువల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నా ఇండియా కెనాట్ బి టోటలీ లాయల్ టు ఇజ్రాయిల్. అందుకే ఇంత ఇజ్రాయిల్కి సపోర్ట్ చేస్తున్న ఇప్పటికీ మోడీ ప్రభుత్వం కూడా పాలస్తీనా ప్రజలకు దేశం కావాలంటారు. తాజాగా కూడా పాలస్తీనాకు రిలీఫ్ మెటీరియల్ కూడా మోడీ గవర్నమెంట్ పంపించింది. అందుకే బహుశా జేడీ వ్యాన్స్, ప్రెసిడెంట్ ట్రంప్ ఒక్కరు ఇజ్రాయిల్ను శషబిషలు లేకుండా సమర్థించేటువంటి ఏకైక ప్రభుత్వాధినేత అన్నాడు. మరి ఇజ్రాయిల్ ఈ పరిస్థితికి ఎందుకు నెట్టివేయబడింది? కావాలనే ఇజ్రాయిల్ను ఐసోలేట్ చేశారా? కాదు. ఇజ్రాయిల్ తన పాలసీస్ వల్ల తనకు తాను ఐసోలేట్ చేసుకున్నది. ఏంటి ఆ పాలసీస్? మీకు ఇజ్రాయిల్ ఏర్పాటులో కీలక భూమిక పోషించింది యూరోపియన్ కంట్రీస్, ఫ్రాన్స్, యూకే లాంటి దేశాలు. ఇవాళ ఆ దేశాలే పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. పాలస్తీనా మాతృదేశం ఏర్పాటు కావాలి అంటోంది. యునైటెడ్ నేషన్ చెప్పిన 2 స్టేట్ సొల్యూషన్ మాట్లాడుతున్నాయి. ఆఖరికి ఇజ్రాయిల్కు సహకారాన్ని ఇవ్వమని ప్రకటిస్తున్నాయి. ఎందుకు మరి యూరప్కు ఇజ్రాయిల్ పైన కోపం వచ్చింది? దానికి కారణం ఏంటి అంటే గాజాలో మారణహోమం. హమాస్ ఇజ్రాయిల్ పైన కిరాతకమైన దాడి చేసింది. ఎవరు కూడా దాడిని సమర్థించలేరు, ఖచ్చితంగా ఖండించాల్సిందే. కారణాలు ఏమైనప్పటికీ, వాట్ ఎవర్ మే బి ద రీజన్స్, బార్బారిక్ అటాక్ చేసింది హమాస్. దానికి ఎవరూ సపోర్ట్ చేయం. కానీ ఆ పేరిట గాజా పైన ఇజ్రాయిల్ జరిపిన దారుణ మారణ హోమం అంతా ఇంత కాదు. వేలాది మంది పాలస్తీనా ప్రజలను చంపేశారు, చిన్నపిల్లల్ని చంపారు, హాస్పిటల్స్ నాశనం చేశారు, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సర్వనాశనం చేశారు. ఆఖరికి ఎంటైర్ గాజా పాపులేషన్ డిస్ప్లేస్ అయ్యారు. ఆహారం దొరకదు, మందులు దొరకవు, అలాంటి కండిషన్స్ నెట్టివేయబడింది. ఆఖరికి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా నెతన్యాహును దోషిగా నిర్ధారించి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. అలాగే యూరపే కాదు, ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ చర్యల్ని ఖండించింది. సో ఇంతగా ఐసోలేట్ కావటానికి మొదటి కారణం అది. సో ఒక హమాస్ను పనిష్ చేస్తామని వెళ్ళి ఎంటైర్ గాజాలోని పాలస్తీనా సమాజాన్ని పనిష్ చేసింది. నీపై దాడి చేసింది హమాస్ పైన అటాక్ చేయడానికి ఎవరు అభ్యంతరం చెప్పరు. ఇజ్రాయిల్కి కూడా రైట్ టు రిప్లై ఉంటుంది ఖచ్చితంగా. అందువల్ల ఇజ్రాయిల్లోని సామాన్య ప్రజల్ని అటాక్ చేసి వాళ్ళని కిడ్నాప్ చేసి రోజుల తరబడి హమాస్ బందీగా పెట్టుకుంది. హమాస్ డిఫెన్స్ ఏమైనా కానివ్వండి, మమ్మల్ని దశాబ్దాలుగా దిగ్బంధం చేశారు, మాకు కూపిలాడకుండా చేశారు, మాకు ఇంకో మార్గం లేకుండా చేసింది ఇజ్రాయిల్ అని హమాస్ వాదన. కారణాలు ఏదైనా ఆ హమాస్ చర్య తీవ్రవాద చర్య అవుతుంది కనుక దాని ప్రపంచం అంతా కూడా హమాస్ చర్యను ఖండించింది. కానీ హమాస్ను డీమిలిటరైజ్ చేస్తామన్న పేరిట గాజా జనాభానే లేకుండా చేస్తాం, జెనోసైడ్, పాలస్తీనా ప్రజలు లేకుండా చేస్తామంటారు. దీనికి ఇంకో వాదన ఇజ్రాయిల్ ఏంటంటే, మేము ఏం చేస్తాం, హమాస్ హ్యూమన్ షీల్డ్ పెట్టుకొని మా పైన అటాక్ చేస్తుంది. ఆసుపత్రుల్లో హమాస్
మిలిటెంట్లు తలదాచుకున్నారు. సివిలియన్ సామాన్య ప్రజలను కవచంగా వాడుకుంటున్నారు, పిల్లల్ని కవచంగా వాడుకుంటున్నారు ఇజ్రాయెల్ వాదన. అదే నిజమైతే మరి వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ అట్రాసిటీస్ ఏంటి? వెస్ట్ బ్యాంక్లో హమాస్ అధికారంలో లేదు, అక్కడ పాలస్తీనియన్ అథారిటీ అధికారంలో ఉంది. ఇజ్రాయెల్ పైన వాళ్ళు ఏమీ దాడి చేయడం లేదు. కానీ వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్, జూయిష్ సెటిల్మెంట్ పెంచుతున్నారు. ఆ జూయిష్ సెటిలర్స్ పాలస్తీనా ప్రజల మీద అటాక్ చేస్తున్నారు. వెస్ట్ బ్యాంక్ను కూడా ఖాళీ చేయించడానికి ఇజ్రాయెల్ నిరంతరం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళైతే అనామ్డ్ పాలస్తీనియన్స్ కదా, వాళ్ళు ఏ దాడి చేస్తలేరు కదా. అందువల్ల ఇజ్రాయెల్ చెబుతున్న వాదన నిజం కాదనటానికి వెస్ట్ బ్యాంక్లో జరుగుతున్నది క్లియర్ ఎగ్జాంపుల్. అందువల్ల పాలస్తీనా ప్రజలనే, జాతినే లేకుండా చేస్తాం అనే ఒక హ్యూమన్ జెనసైడ్కి ఇజ్రాయెల్ వెళ్ళడం వల్ల ఇవాళ యూరోపియన్ కంట్రీస్, అమెరికాతో సహా అమెరికాలో ఉన్న అనేక మంది, అమెరికా ప్రభుత్వ వైఖరిలా ఉన్న ఆస్ట్రేలియా, ఇలా వెస్ట్రన్ ప్రపంచం కూడా ఇజ్రాయెల్ని ఖండిస్తుంది. ఇది మొదటిది. రెండవది, అమెరికా ఒత్తిడి మేరకు ఇజ్రాయెల్తో చాలా అరబ్ దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అని ఇలా చాలా కాలం క్రితమే చేసుకుంది. ఈజిప్ట్ లాంటి దేశాలు, జోర్డాన్ లాంటి దేశాలు ఇజ్రాయెల్తో పీస్ కోరుకున్నాయి. తాజాగా అబ్రహాం అకార్డ్లో భాగంగా యుఏఈ, మొరక్కో, బహ్రెయిన్ లాంటి దేశాలు కూడా ఇజ్రాయెల్తో పీస్ చేసుకున్నాయి. సో ఇజ్రాయెల్తో సహజీవనం చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డాయి. ఆఖరికి తమ తోటి అరబ్ ప్రజల, పాలస్తీనా ప్రజల హక్కుల్ని కూడా వాళ్ళు వదిలేశారు. కానీ ఇజ్రాయెల్ చర్యల వల్ల వీరు ఇప్పుడు ఆ దేశాలకు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఆ దేశాలు ఇజ్రాయెల్తో కలవటానికి అమెరికా ఒత్తిడి ఒకటే కారణం కాదు, ఇరాన్ థ్రెట్ కూడా ఒక కారణం. ఇరాన్ థ్రెట్ నుంచి తప్పించుకోవటానికి కూడా ఇజ్రాయెల్తో కూడా కలిశారు. కానీ ఇవాళ ఏం జరుగుతోంది? ఇజ్రాయెల్ ప్రొవకేటివ్ యాక్షన్స్ వల్ల ఈ అరబ్ దేశాలకు కూడా అనీజీ ఫీల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ ఏకపక్ష దాడుల వల్ల ఇవాళ అరబ్ దేశాల ప్రజల్లో మీకు ఇజ్రాయెల్ పైన వ్యతిరేకత పెరిగి ఈ ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందాలు చేసుకున్న దేశాలు కూడా ఇవాళ అన్స్టేబుల్ అవుతున్నాయి, ఆందోళన చెందుతున్నాయి. ఇది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్, ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల ఇరాన్ పైన కానీ, లెబనాన్ పైన కానీ జరుపుతున్నటువంటి దాడుల వల్ల మీకు అమెరికాతో కలిసి జరుపుతున్న ఈ వెస్ట్ ఏషియా వార్ వల్ల హయ్యెస్ట్ కొలేటరల్ డ్యామేజ్ అనుభవిస్తున్నది అరబ్ దేశాలు. ఇవాళ మీరు తాజా వెస్ట్ ఏషియా వార్ కూడా చూడండి, ఇజ్రాయిల్లో జరిగిన డ్యామేజ్ చాలా తక్కువ. డ్యామేజ్ అంతా మీకు ఇరాన్లో జరిగింది. ఓకే, ఇరాన్ ఇస్ అ ప్లేయర్ కనుక జరుగుతుంది. కానీ మీకు నష్టపోతున్నాయేవి? సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్, ఈ దేశాల మీద దాడులు జరుగుతున్నాయి, మిలిటరీ దాడులు జరుగుతున్నాయి, ఇరాన్ రిటాలియేటరీ దాడులు జరుగుతున్నాయి. అమెరికా స్థావరాలు ఉన్నందుకు స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ మూసేయడం వల్ల ఈ దేశాల ఆయిల్ ఎక్స్పోర్ట్ దెబ్బతిన్నాయి. తాము కోరుకోని వారి వల్ల తాము నష్టపోతున్నామన్న భావన ఈ దేశాల్లో పెరుగుతోంది. ఈ అరబ్ దేశాల వారిని కోరుకోలేదు. ఈవెన్ తాజాగా అయితే సౌదీ అరేబియా ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను ఆయుధాల, యుద్ధ విమానాలతో ఫ్రీ చేస్తామని ట్రంప్ ప్రతిపాదిస్తే తమ ఎయిర్ స్పేస్ ఇచ్చే ప్రసక్తే లేదని సౌదీ కింగ్ చెప్పేశారు. అందువల్ల అమెరికాకు, సౌదీ అరేబియాకి ఈ అంశంలో డిఫరెన్స్ కూడా వచ్చాయి. ఎందుకు వాళ్ళు ఫీల్ అవుతున్నారు? మేము కోరుకోలేదు ఈ వార్, మేము వ్యతిరేకించాం, మేము వద్దన్నాం, అయినా ఇవాళ మాపైనే దాడి జరుగుతుంది, మేమే నష్టపోతున్నాం. అందువల్ల ఇజ్రాయెల్ బాగానే ఉంది, అమెరికా బాగానే ఉంది, మధ్యలో మేమెందుకు నష్టపోవాలి అనే భావన కూడా పెరుగుతోంది. ఇది మూడవది. నాలుగవది, ఇరాన్ అనుసరించిన అసిమెట్రిక్ వార్ఫేర్ వల్ల. అంటే ఇరాన్ ఎత్తుగడేంటి? అమెరికాతో ప్రత్యక్షంగా యుద్ధం చేయలేదు. అందువల్ల అసిమెట్రిక్ వార్ఫేర్ చాలా వీడియోలో చెప్పాను. అంటే సమానమైన బలాబలాలు లేనప్పుడు ఎలా ఫైట్ చేయాలి ఇరాన్ నేర్చుకుంది. అందులో కీలకమైనది ఏంటంటే ప్రపంచానికి జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్ పెంచాలి అమెరికాకు ముఖ్యంగా. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇవాళ మీరు చూడండి, ఇజ్రాయిల్ అమెరికాలు జరిపిన ఏకపక్ష దాడుల వల్ల ప్రపంచమంతా నష్టపోతుంది. ఎనర్జీ ప్రైసెస్ $70 to $120 పెరిగింది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగింది. మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ అమెరికాలో పెరిగింది, యూరోప్లో పెరిగింది. గ్లోబల్ ఎకానమీ దెబ్బతిన్నాయి. ఇప్పుడు తాజాగా IMF అంచనా ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ రేట్ కూడా 7.7 నుంచి 6.6 పడిపోతుంది అని అంటున్నారు. సో ప్రపంచమంతా ఇవాళ ఇజ్రాయిల్ ఏకపక్ష వైఖరి వల్ల నష్టపోతున్నారు. అది కూడా ఇవాళ ఇజ్రాయిల్ ఏకాకి చేయడానికి కారణమైంది. ఐదవది, యునైటెడ్ నేషన్స్తో సహా
అమెరికా కూడా అధికారికంగా చెప్పేది ఏంటి, ఇండియా కూడా అధికారికంగా చెప్పేది, యూరోప్ కూడా అధికారికంగా చెప్పేది యుఎన్ రెజల్యూషన్ ఆఫ్ 1948 అనుకుంటాను. దాన్ని అమలు చేయాలి. అంటే 2 స్టేట్ సొల్యూషన్. అంటే అరబులకు పాలస్తీనా దేశాన్ని, యూదులకు ఇజ్రాయిల్ దేశాన్ని ఏర్పాటు చేయాలి. చరిత్రలో యూదులకు జరిగిన అన్యాయం ఉంది, చరిత్రలో అరబులకు జరిగిన అన్యాయం ఉంది, అదంతా పక్క పెడదాం. ఇప్పుడు ఒక ప్రాగ్మాటిక్ సొల్యూషన్ ఏంటంటే శాశ్వతంగా యుద్ధంలో ఉండడం కన్నా ఇక కో ఎగ్జిస్టెన్స్, ఇది పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ కూడా ఆ తర్వాత అర్థం చేసుకొని ఇజ్రాయిల్ను తమ సాయుధ తిరుగుబాటు ద్వారా అంతం చేస్తాం, సాయుధ దాడి వల్ల అన్న అంశాన్ని పక్కకు పెట్టి ఇవాళ ఇజ్రాయిల్తో ఘర్షణకు దిగడం లేదు. ఇప్పుడు మీరు వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీనా అథారిటీ ప్రభుత్వం ఇవాళ ఇజ్రాయిల్తో మిలిటరీ ఘర్షణ లేదు, కేవలం హమాస్ మాత్రమే ఘర్షణలో ఉంది. కానీ ఇజ్రాయిల్ మాత్రం అంగీకరించడానికి రెడీగా లేదు. ఆఖరికి ఇజ్రాయిల్ అపోజిషన్ కూడా అంగీకరిస్తుంది 2 స్టేట్ సొల్యూషన్ పరిష్కారం అని. కానీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఆయనకున్న ఫార్ రైట్ సపోర్టర్స్ అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఫలితంగా ఏం జరుగుతుంది, ప్రపంచమంతా ఒకటి కోరుకుంటే ఇజ్రాయిల్ మరొకటి కోరుకుంటుంది. ఈవెన్ అఫీషియల్గా అమెరికా కూడా. ఇది 5వది. 6వది, అమెరికన్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్కు ఇజ్రాయిల్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్కు మధ్య తేడా ఉంది. అందుకే చూడండి, అమెరికా పీస్ కొరకు ఎప్పుడు ప్రయత్నించినా దాన్ని ఇజ్రాయిల్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడే కాదు, జూన్ 2025లో అమెరికా ఇరాన్ల మధ్య అనేక రౌండ్ల చర్చలు జరుగుతున్న సమయంలో అక్కడ సడన్గా ఇజ్రాయిల్ అటాక్ చేసింది. ఆ తర్వాత ఒమన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతూ 24 అవర్స్లో డీల్ కుదురుతుంది అనే సమయంలో ఇజ్రాయిల్ దాడి చేసింది. అమెరికాను కూడా, ట్రంప్ను కూడా నమ్మించింది. ఇప్పుడు ఇరాన్ వీకెస్ట్ మూమెంట్లో ఉంది, ఇరాన్ పైన మనం మిలిటరీ అటాక్ చేస్తే పర్మనెంట్గా ఇరాన్ థ్రెట్ పోతుంది అని నెతన్యాహు ఒక అసెస్మెంట్ ఇచ్చాడు. దాన్ని మనం మోడీ నమ్మినట్లే ట్రంప్ కూడా నమ్మాడు, నమ్మి యుద్ధం మొదలుపెట్టాడు. ఇవాళ నెతన్యాహు సృష్టించిన ఊబిలో ట్రంప్ దిగాడు. దాంతో ఇలా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఇజ్రాయెల్ అంగీకరించలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అమెరికా కోరుకునేది ఈ ప్రాంతంలో తమ డామినేషన్, ఇజ్రాయెల్ కోరుకునేది ఎలిమినేషన్ ఆఫ్ ఇరాన్. అంటే ఇరాన్ను శాశ్వతంగా లేకుండా చేయాలన్నది ఇజ్రాయెల్ లక్ష్యం, అది అమెరికా లక్ష్యం కాదు. అందుకే కూడా తాజాగా చూడండి, ఈ లేటెస్ట్ సీజ్ ఫైర్ తర్వాత కూడా ఇజ్రాయెల్ ఏం చేసింది, లెబనాన్ పైన అటాక్ చేయడం, హిజ్బుల్లా పైన అటాక్ చేయడం మొదలుపెట్టింది. మీడియేటర్ పాకిస్తాన్ స్పష్టంగా ప్రకటించింది ఈ పీస్ డీల్ అంతటికీ వర్తిస్తుంది అని. ఈవెన్ ట్రంప్ అండ్ ఇరాన్, అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన ఎంఓయూలో కూడా స్పష్టంగా చెప్పారు వార్ అనేది అన్ని ఫ్రంట్స్లో ఆగిపోతుంది అని. కానీ నెతన్యాహు విన్నారా? సో వార్ అన్ని ఫ్రంట్స్లో ఆగిపోతుందని అమెరికా అగ్రీ అయినాక కూడా ఇజ్రాయెల్ సౌత్ లెబనాన్లో ఆక్యుపై చేసుకుని ఉంది. అలాగే మీకు హిజ్బుల్లా టార్గెట్ను అటాక్ చేస్తూనే ఉంది. అంటే క్లియర్గా ఇజ్రాయెల్ డజంట్ వాంట్ పీస్ అనేది స్పష్టంగా అర్థమైంది. ఇది అమెరికన్ ప్రెసిడెంట్కు అంగీకారం కాదు. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ అణిచిపెట్టదలుచుకున్నాడు తప్ప అంతు చేయాలన్నది అమెరికా లక్ష్యం కాదు. ఎందుకంటే అమెరికాకు తెలుసు అదంత సులభం కాదు అని. సో అందువల్ల ఇది 6వది. 7వది, అరబ్ దేశాలు అనేక రకాల ఒప్పందాలు చేసుకొని ఇజ్రాయిల్తోని, ఈవెన్ హమాస్ దాడి అయ్యే సమయానికి సౌదీ అరేబియా కూడా ఇజ్రాయిల్తో నార్మలైజేషన్ టాక్స్ మొదలుపెట్టాయి. కానీ ఇప్పుడు సౌదీ కాదు, ఉన్న దేశాలకు కూడా ఇజ్రాయిల్తో ఫ్రెండ్లీగా ఉండడం సాధ్యమా అనే ఆలోచనకు వచ్చారు. ఎందుకు, ఇజ్రాయిల్ ఆఖరికి ఇరానే కాదు, అమెరికా మిత్ర దేశమైన ఖతార్పై కూడా అటాక్ చేసింది. దాంతోనే ఇవాళ సౌదీ అరేబియాతో, ఈజిప్ట్తో సహా అరబ్ దేశాలని 40 అరబ్ అండ్ ముస్లిం కంట్రీస్ సమావేశమై అరబ్ అండ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేసి దిశగా ఆలోచించాయి. సౌదీ అరేబియా పాకిస్తాన్తోనే ఏకంగా డిఫెన్స్ అగ్రిమెంట్ నాటో తరహా ఒప్పందం కుదుర్చుకుంది. ఇంక్లూడింగ్ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రొటెక్షన్ కూడా సౌదీకి ఎక్స్టెండ్ చేసింది. ఇదంతా ఎందుకు జరిగింది, సౌదీ అరబ్ దేశాలకు ఇజ్రాయిల్ ఏకపక్ష వైఖరి ఖతార్పై కూడా అటాక్ చేయడం వల్ల జరిగాయి. సో అందువల్ల ఇవాళ ఈ దేశాలకు కూడా తమకు ఇజ్రాయిల్ ఎంత ప్రమాదమో, ఇరాన్ ఎంత ప్రమాదమో ఇజ్రాయిల్ కూడా ప్రమాదం. ఇప్పటిదాకా ఈ దేశాలు ఆలోచించినది ఈ బ్యాలెన్స్ మెయింటైన్ కావాలి. అంటే ఇజ్రాయిల్, ఇరాన్లు రెండు ఉంటే ఒకరి థ్రెట్ నుంచి మరొకరు డిటరెన్స్గా పనిచేస్తారు. ఇజ్రాయిల్ దాడి అంటే ఇరాన్ దాడి రెండింటిని ఎదుర్కోవాలంటే ఈ బ్యాలెన్స్ కావాలని అరబ్ దేశాలు కోరుకున్నాయి. అరబ్ దేశాలు అందుకే ఇరాన్ ఎలిమినేట్ కావాలని కోరుకోవు. ఎందుకు కోరుకోవంటే ఇరాన్ ఎలిమినేట్ అయితే ఇక ఇజ్రాయిల్ చేతిలో తాము చావు దెబ్బ తినాల్సిందే. దానికి తాజా ఉదాహరణ ఖతార్ పైన అటాక్. అందువల్ల బియాండ్ పాయింట్ ఇరాన్ డిస్ట్రక్షన్ను సౌదీ, యుఏఈ,
మా లాంటి అరబ్ దేశాలు కూడా కోరుకోవు. అందువల్ల మీకు క్లియర్గా అమెరికా స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్, ఇజ్రాయెల్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ మీకు తో పాటు అరబ్ దేశాల స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్లో కూడా డైవర్జెన్స్ ఉంది. దానివల్ల కూడా ఇజ్రాయెల్ ఇవాళ ఐసోలేట్ అవుతుంది.